అందరికి ప్రైజ్ లార్డ్. సమయం ఇచ్చిన అన్నకు కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే పెయింటింగ్ కాంట్రాక్ట్ నా దగ్గర 10 మంది వర్కర్లు పనిచేస్తారు అనమాట. అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన నుంచి వర్కులు డల్ అయిపోవడంతో టీఆర్ పిల్లలు ఒక 4 పిల్లలు వెళ్ళిపోయారు పని లేక. నాకు గత వారంలో కొద్దిగా తలనొప్పి వల్ల నేను వారం రోజులు చాలా భయంకరంగా పరిస్థితిలో ఉండి వారం రోజులు టాబ్లెట్ వాడాను, తలనొప్పి తగ్గలేదు. అన్న దగ్గరకు వచ్చాను, ప్రేయర్ చేపించుకున్నాడు మొన్న గురువారం నాడు. అయితే దేవుడు నన్ను దర్శించాడు, తాకాడు, నాలో ఉన్న సైతాన్ శక్తులన్నీ వెళ్ళిపోవడం జరిగింది. అయితే అన్న ఒక మాట ఏమన్నంటే, మేము చేస్తాం ప్రేయర్, కానీ మీలో మీకు విశ్వాసం ఉండాలి, మీరు చేయాలి, మేము చేసే బాధ్యత మేము చేస్తాం అంటే దానికోసం మొన్న గురువారం నాడు అక్క వాళ్ళు నన్ను ప్రేయర్ చేస్తే మళ్ళీ పడిపోవడం జరిగింది. నాలో సైతాన్ శక్తులన్నీ పారిపోయినాయి, కొద్దిగా మైండ్ రిలీఫ్ అయిపోయింది. అయితే ఆ గురువారం రోజు నుంచి మేము మా ఫ్యామిలీ ప్రార్థన స్టార్ట్ చేశాం. మళ్ళీ అయితే రాత్రి 3 గంటలకు ప్రేయర్ చేస్తున్నాను. పిల్లలందరూ లేచిపోయారు అనమాట, భయపడి. అంటే గట్టిగా ప్రేయర్ చేస్తున్నాను. నేను లేను, అసలు డోర్ దగ్గరికి వెళ్ళిపోయాను. అంటే బెడ్ గార్డ్ నుంచి డోర్ దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట. ప్రేయర్ చేసుకుంటున్నాను, ఆత్మలో నిండిపోయి భాషలతో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. తర్వాత పొద్దున పిల్లలందరూ లేచి కూర్చున్నారు, నాకు తెలియదు అసలు. అయితే రాత్రి నేను ప్రేయర్ అనుకున్నాను, దేవా నా పనులన్నీ డల్ అయిపోతున్నాయి, వర్కర్లు అందరూ వెళ్ళిపోతున్నారు, నా పరిస్థితి ఏంటి అని అసలు నాకు అర్థం కాలేదు. ఈఎంఐలు నెలకు వచ్చేసి 50,000 వరకు కట్టాలి నేను. మా మిస్సెస్ జీతం కూడా రావట్లేదు. చాలా భయంకరమైన పరిస్థితులు. చెప్పడానికి అసలు అన్నతో మాట్లాడితే అన్న ఒకటి నేను ప్రేయర్ చేసుకో అన్న, తగ్గిపోతుంది, నీకు ఏం కాదన్నాడు. ఏం చేయాలి అర్థం కాలేదు. ఇక రాత్రి ఆ రోజు ప్రేయర్లో కూర్చున్నాను. అయితే మా వర్క్ ఎట్లా ఉంటుంది అంటే, మేము ఒక సార్కి చెప్పాలి, సార్ నాకు పనులు లేవు, కొద్దిగా ఎవరికైనా ఉంటే మీకు హెల్ప్ చేయండి, చెప్పండి అని చెప్పితే మాకు ఆ విధంగా మాకు పనులు వస్తాయి అనమాట. అయితే రాత్రి నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు అనుకున్నా, దేవా నాకు పనులు రావాలి, వర్కర్లు అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ రిటర్న్ రావాలి, పనులు లేవు, నాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి రాత్రి ప్రేయర్ చేసుకున్నప్పుడు పోయిన సైడ్ దగ్గర పోయి కూర్చున్నాను. సారు స్కూటర్ వేసుకుని డైరెక్ట్ నా దగ్గరకు వచ్చాడు అనమాట. అన్న మీరు పెయింటింగ్ వర్క్ అంటే, అవును సార్ అని చెప్పి, ఒకసారి 90కి వస్తారు అని చెప్పి వెళ్ళిన తర్వాత మాట్లాడంగానే సార్ ఎంబడే ఓకే చేసేసాడు. స్పాట్ లో అమౌంట్ కూడా అడ్వాన్స్ చేసేసాడు. మేము వర్క్ చేసేది ఎక్కడైనా ఇప్పుడు మాకు ఎవరైనా సార్ చెప్పారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మాట్లాడాలంటే మాట్లాడిన తర్వాత వాడు వారం చెప్పేవాడు, ఏమని నాకు వర్క్ వస్తుందో రాదా చెప్పేసి దాన్ని కోషిష్ చేయాలి. నేను 10 రూపాయలు చెప్తే వాడు 5 రూపాయలు మాట్లాడడం, ఆ విధంగా కోచింగ్ చేస్తే వారం తర్వాత మాకు పనులు వచ్చేటి. రాత్రి నేను ప్రేయర్ చేసుకున్న తెల్లారి అక్కడికి వెళ్ళి చూసే వరకల్లా అతను మాట్లాడిన రేట్ ఓకే చెప్పేసిన, ఏమనకుండా నాకు అమౌంట్ కొట్టేసేసాడు. అదే నాకు ఆశ్చర్యం అనిపించేది. ఎమ్మటే మంజుకు ఫోన్ చేశాను, మంజు ఇట్లా సంగతి అంటే ఆమె ఒకసారి ఏడు చేసింది. ఇప్పుడే దేవుడు మన ప్రార్థన వింటున్నాడు. అందుకోసమే ఈ రోజు నుంచి నమ్మకంగా మనం ప్రార్థన చేద్దామని ఫోన్ కాన్ఫరెన్స్ సిస్టర్ చాలా మంది నా కోసం ప్రార్థన చేస్తాం, మన సంఘస్థులు చాలా నా కోసం ప్రార్థన చేస్తాం. మేము ఫోన్ కాన్ఫరెన్స్ లో కూడా ఉంటున్నాం. దేవుడు నా పట్ల కార్యాలు మళ్ళీ స్టార్ట్ చేశాడు. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని ఇచ్చిన కార్యం గట్టిగా చెప్పలు కొడదాం.